పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం, విపక్ష ఎంపీల ఆందోళనతో వాయిదా. అంబేద్కర్ను అమిత్ షా అవమానించారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ నిరసన. స్కాలర్షిప్లపై శాసనసభలో చర్చ, అసెంబ్లీలో పోటాపోటీ విమర్శలు. హరీష్ రావు, కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం, తీవ్ర ఆరోపణలు చేసుకున్న నేతలు. ధరణితో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ పాలనపై పొంగులేటి విమర్శలు. అదానీ, ప్రధాని కలిసి దేశం పరువు తీశారు. రాజ్భవన్ నిరసనల్లో రేవంత్ రెడ్డి ఆగ్రహం. మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది. వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కవిత డిమాండ్. ఏపీలో ప్రతి ఇంటికి నాణ్యమైన మంచినీరు. జల్ జీవన్ మిషన్ వర్క్షాప్లో పవన్ కళ్యాణ్. అరెస్ట్ అయితే మైలేజ్ పెరుగుతుందనుకున్నారు. కేటీఆర్పై ఎంపీ చామల సెటైర్లు. టీడీపీకి ద్రోహం చేయలేదు, చేయబోను. చంద్రబాబుకు అన్నీ చెబుతానన్న కొనకళ్ళ. కాళేశ్వరం కమిషన్ విచారణ, హాజరైన కీలక అధికారులు. సీఎంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు. అల్లు అర్జున్ అభిమానులపై కేసులు. పోలీస్ కస్టడీకి వర్రా రవీంద్రారెడ్డి. రేపు ఎల్లుండి ప్రశ్నించనున్న అధికారులు. లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు. తిరుపతిలో బ్యాంకు దోపిడీకి యత్నం. యువకుడిని చితగ్గొట్టిన ఖాతాదారులు. ములుగు జిల్లాలో పులి సంచారం. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. ఢిల్లీని వణికిస్తున్న చలి, తీవ్ర కాలుష్యంతో ఆంక్షలు. అభిమానులకు షాకింగ్ న్యూస్. అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్ బై.